యానిమల్ తెచ్చిన సక్సెస్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా హిట్ తో సందీప్ రెడ్డి సక్సెసే కాదు, మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అన్న ట్యాగ్ సంపాదించుకున్నాడు. అందుకే సందీప్ తో ఆల్రెడీ అనుకున్న సినిమాల్ని స్పీడప్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు. దీనికి సంబంధించి ఆల్రెడీ సందీప్ తో కలిసి 2 సినిమాలు హిట్ కొట్టిన టీ సిరీస్ మరో 3 సినిమాలకు సందీప్ నే బుక్ చేసేసుకున్నారు. మరి ఈ సినిమాలు స్టార్ట్ అయ్యేదెప్పుడు, సెట్స్ మీదకి వెళ్లేదెప్పుడు? అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి యానిమల్ తో స్టార్ డైరెక్టర్ అయిపోయారు. 800 కోట్ల కలెక్షన్లు దాటి 1000 కోట్ల వైపు పరుగులు తీస్తున్న యానిమల్ బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ వేసేదేలే అంటోంది. బేసిక్ గా బాలీవుడ్ సినిమా అయినా వరల్డ్ వైడ్ గా సినిమాలు యునానిమస్ హిట్ అయిందని కలెక్షన్లు చూస్తేనే తెలుస్తోంది. ఈ సినిమా హిట్ తో టాప్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ సందీప్ రెడ్డితో 3 సినిమాల కమిట్మెంట్ ఇచ్చింది. సందీప్ రెడ్డితో 3 సినిమాలు కలిసి చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇప్పటికే సందీప్ రెడ్డితో కలిసి 2 సినిమాలు చేసింది టీ సిరీస్. తెలుగులో అర్జున్ రెడ్డిని టీ సిరీస్ తో కలిసి కబీర్ సింగ్ గా నిర్మించి 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టారు. ఇక లేటెస్ట్ గా 800 కోట్ల కలెక్షన్లతో రన్ అవుతున్న యానిమల్ ని కూడా సందీప్ రెడ్డి టీ సిరీస్ కలిసి నిర్మించారు. ఇదే కెమిస్ట్రీతో సందీప్ టీ సిరీస్ కలిసి మరో 3 సినిమాలు చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వీటిలో ఒకటి ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్. యానిమల్ కి సీక్వెల్ గా అనౌన్స్ చేసిన యానిమల్ పార్క్ తో పాటు అల్లు అర్జున్ తో సందీప్ రెడ్డి చేయబోయే సినిమా. ఈ 3 సినిమాల్ని ఈ క్రేజీ కాంబినేషన్ కలిసే నిర్మిస్తోంది. సందీప్ రెడ్డి ఇప్పుడు వరుసగా 3 సినిమాలు కమిట్ అయ్యారు. ఇందులో ఫస్ట్ చేసేది ప్రభాస్ తో అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ. ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ తర్వాత సెట్స్ మీదకి తీసుకెళ్తాను అని ఆల్రెడీ అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి ప్రభాస్ తో సినిమాని 2025కు కంప్లీట్ చేసి అప్పుడు యానిమల్ పార్ట్ 2 పనులు మొదలు పెడతారు అని తెలుస్తోంది. ఈ సినిమా అయ్యాక 2027లో అల్లు అర్జున్ తో సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు సందీప్ రెడ్డి. సక్సెస్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న టీ సిరీస్ సందీప్ రెడ్డి రాబోయే సినిమాలతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో అని ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నారు జనాలు.